కర్ణాటకలో సిద్ధరామయ్య కాంగ్రెస్లో చేరిన ఏడేళ్లకు ముఖ్యమంత్రి అయితే రేవంత్ ఆరేళ్లలోనే సీఎం అయ్యారు. ఇంతకీ తెలంగాణ రెండో ముఖ్యమంత్రి లేదా తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న సవాలేమిటి? ముఖ్యమంత్రి పదవిని లక్ష్యం చేసుకొని వ్యూహాత్మకంగా పట్టుదలగా అడుగులు వేసి ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సవాళ్లను కూడా అదే చతురతతో ఎదుర్కోగలరా? అదే పట్టుదలతో బండి నడిపించగలరా? ఇంతకీ కొత్త ముఖ్యమంత్రికి ఏ ఏ సవాళ్లు ఎదుర్కోవచ్చు, ఆయన ముందు ఏ ఏ ఆప్షన్స్ ఉండొచ్చు అనేవి ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు జనంలోకి చొచ్చుకుపోవడం వల్ల అక్కడ వారిని మించి హామీలిచ్చారు. ప్రజల్లో అంచనాలు అమాంతంగా పెంచేశారు. నిలబెట్టుకోవడానికి రేవంత్ ప్రభుత్వం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి అంత సులభం కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎదుర్కొనే మొదటి సమస్య ఇంటిపోరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే ఆ రోజు ప్రచారంలో ముందుండి పార్టీని భుజాల మీద వేసుకుని నడిపించారో, ఇవాళ రేవంత్ కూడా అలాంటి పాత్ర పోషించారు. అందువల్లే డిప్యూటీ సీఎం విషయంలోనూ మంత్రుల విషయంలోనూ జరిగినంత చర్చ సీఎం విషయంలో లేదు. ఏదో పోటీ పడాలి కాబట్టి పోటీ పడడం తప్పితే మిగిలిన పోటీదారులెవరికీ గట్టిగా ఆశ ఉండే అవకాశం లేదు. ఆంగ్ల వాడుకలు చెప్పుకుంటే కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అనేది రైటింగ్ ఆన్ ది వాల్ అలనాటి వైఎస్ లాగే. ఈ విషయంలో నాటి వైఎస్ కు ఇవాల్టి రేవంత్ పోలికతో పాటు తేడా కూడా ఉంది. వైఎస్ కాంగ్రెస్ కుటుంబంలోని వ్యక్తి, సుదీర్ఘ అనుబంధమున్న వ్యక్తి, మెట్టు మెట్టు అక్కడే నిర్మించుకొని 2 దశాబ్దాలు వెయిట్ చేసి మరీ సాధించిన వ్యక్తి. అయితే రేవంత్ పరిస్థితి అది కాదు. కొందరి దృష్టిలో ఆయన అవుట్ సైడర్. కాంగ్రెస్ లో కెరీర్ ఆరేళ్లే. తెలుగుదేశం అస్తిత్వం తెలంగాణలో ప్రశ్నార్థకమైన వేళ ఇండిపెండెంట్ లాంటి ప్రయత్నం చేసి దానివల్ల ఫలితం ఉండదని తెలిసి కాంగ్రెస్ తీర్థం తీసుకున్న మనిషి రేవంత్. అదే సమయంలో కాంగ్రెస్ లో బాధ్యత భుజానేసుకుని కష్టపడేవారు తక్కువై పదవులు ఆశించేవారు ఎక్కువై లోలోపల లుకలుకలాడుతున్న వేళ రేవంత్లో చురుకుదనం తనకు ఉపయోగపడుతుందని నమ్మిన పార్టీ కాంగ్రెస్. అది ఉభయకుశలోపరి వ్యవహారం. కాంగ్రెస్ లో తక్కువైన దూకుడు అనే వెల్తిని పూరించగల నాయకుడిగా ముందుకు దూసుకొచ్చిన నాయకుడు. దూసుకుపోవడమే కాదు, అవసరమైతే నెట్టుకొని నెట్టేసి కూడా ముందుకు పోగలిగిన స్వభావం రేవంత్ది. అది కాంగ్రెస్ కు సరైన సమయంలో అందివచ్చింది. కొంతమంది అదృష్టం అనే పదం వాడుతూ ఉండొచ్చు, కానీ సరైన సమయంలో సరైన చోట ఉండడం అంటారే, అది సరిగ్గా రేవంత్ కి అతికినట్టు వర్తిస్తుంది. ఊరికే ఉంటే సరిపోదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్నీ కుదిరి ఇవాళ రేవంత్ పీఠం ఎక్కారు. మంత్రి పదవి నిర్వహించకుండానే ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో పాతుకుపోయిన హేమీలను వెనక్కి నెట్టి సీఎం పీఠం సాధించిన నాయకుడు. పార్టీలో చేరిన ఆరేళ్లకే సీఎం కావడం అనేది అక్కడ పాతుకుపోయిన నాయకులకు రుచించేది కాదు. పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి ఇప్పటికీ అంగీకరించిన భవిష్యత్తులో అదును కోసం ఎదురు చూస్తారు అనడంలో సందేహమే అక్కర్లేదు. ఇది రేవంత్ ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. కాకపోతే ఇక్కడ చిన్న వెసులుబాటు కూడా ఉంది. అది సంస్థగా కాంగ్రెస్ లో వచ్చిన మార్పు. గతంలో మాదిరి అసమ్మతిని సహించే స్థితిలో ఈ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం లేదు. కేంద్రంలో తిరుగులేని ఇందిరా లాంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల్లో బలమైన ఎదురులేని నాయకులు లేకుండా వాళ్లకు పోటీగా ఇద్దరో ముగ్గురో ఎప్పుడూ పోటీ పడుతూ ఉండేవారు. అధిష్టానం కావాలని ప్రోత్సహించేదా లేక ఊరికే చూస్తూ సహిస్తూ ఊరుకునేదా అనే మీలమాసాలను పక్కన పెడితే అలాంటి వాతావరణం అయితే ఉండేది. సోనియా హయాంలో కూడా అలాంటి వాతావరణం కొంత ఉండినా అది బెడిసి కొట్టింది. కేంద్రంలో తిరుగులేని నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల్లో అలాంటి వాతావరణం చెల్లుతుండొచ్చు. కానీ అక్కడ అంత బలమైన నాయకత్వం లేక రాష్ట్రాల్లోనూ అలాంటి ఇమేజ్ ఉన్నవారు లేకపోతే మొదటికే మోసం అనే ఎరుక కాంగ్రెస్ అధినాయకత్వానికి వచ్చినట్టే అనిపిస్తుంది. అందువల్ల కొంతకాలంగా రాష్ట్రాల్లో నాయకత్వ సంక్షోభాల్ని విభేదాలని సమర్థవంతంగా నెట్టుకొస్తున్నారు. ఊరుకూరికే ముఖ్యమంత్రిని మార్చే ఆనవాయితీకి తెరవేశారు. స్థానిక నాయకులకు ఫ్రీడమ్ కూడా ఇస్తున్నట్లే కనిపిస్తుంది. అందువల్ల ఇది రేవంత్ ఇంటిపోరు ఎదుర్కోవడంలో కొంత ఉపయోగపడొచ్చు. పైగా ఆయనది దూసుకుపోయే స్వభావం. పథకాల అమలు రెండో అతిపెద్ద సమస్య. పథకాల అమలు. బీఆర్ఎస్ ను ఓడించడానికి వారిని మించి హామీలిచ్చారు. 6 గ్యారంటీలే అధికం అనుకుంటే యువతను ఆకర్షించడానికి
చివరి నిమిషంలో నిరుద్యోగ భృతి, చదువుకునే ఆడపిల్లలకు ఈ స్కూటర్లు హామీలిచ్చారు. వీటన్నిటిని అమలు చేస్తే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఉంటాయా అనేది పెద్ద సమస్య. 6 గ్యారంటీల అమలుకే దాదాపు 70,000 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా. ఇక తర్వాత ప్రకటించిన 2 అమలు చేయాలంటే ఇంకెంత కావాలో. ఇప్పటికే తెలంగాణ అప్పులు భారీగా ఉన్నాయి. పైగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి అప్పులు చేయడానికి రాష్ట్రాలు రకరకాల మార్గాలు వెతుకుతున్నందుకు వాటిని కట్టడి చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. రాష్ట్రాల అప్పులను కట్టడి చేసే ఆలోచనలలో రేవంత్ ఏ మార్గం ఎంచుకుంటున్నారు అనేది సవాల్. నిర్దిష్టంగా చెప్పుకుంటే 2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ తొలి సవాల్. భారీగా నిధులు అవసరమవుతాయి. భవిష్యత్తులోనూ రుణమాఫీలు ఉంటాయని ఆశిస్తే కట్టే వాళ్ల సంఖ్య తగ్గొచ్చు. బ్యాంకులు ఇక ముందు రుణాలిచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. రైతు భరోసా పేరుతో రైతు బంధుకి ఇస్తున్న మొత్తాన్ని 15,000కు పెంచినప్పటికీ బహుశా అందులో అదనంగా ఖర్చు ఉండకపోవచ్చు. అందులో సీలింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ధనికులు, నగరాలు, పట్టణాల చుట్టూ రియల్ ఎస్టేట్ కోసం భూములు కొన్న వాళ్లకు కూడా రైతు బంధు ఎందుకో అవసరమనే విమర్శ చాలా కాలంగా ఉన్నదే. ఇందులో పెద్ద వ్యతిరేకత కూడా రాకుండా సీలింగ్ పెట్టి ఖర్చు పెరగకుండా చూసుకోవచ్చు. కానీ కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు, అక్కడ వచ్చే సంక్లిష్టతను ఎలా ఎదుర్కొంటారో అనేది పరీక్షే. కౌలు రైతులకు మద్దతు అవసరమే, కానీ గుర్తింపు సంక్లిష్టమవుతుంది. మహాలక్ష్మి పథకం అంటే గ్యాస్ బండపై సబ్సిడీ ఇచ్చే పథకం. ఎలాగో పేద మహిళలకే అనొచ్చు, పేద కుటుంబాలకే అనొచ్చు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు. భవిష్యత్తులో బహుశా తెల్ల కార్డులను సమీక్షిస్తున్నాం అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆర్టీసీ మహిళకు ఉచిత ప్రయాణం విషయంలో కూడా అంతే. పేద మహిళలకే పరిమితమన్నా అనొచ్చు. అందులోనూ లగ్జరీ బస్సులను మినహాయించవచ్చు. ఇందులో పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు. పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకోవడానికి పై స్లాబుల్లో రేట్లు పెంచుతారా, ఏం చేస్తారు అనేది తెలీదు. లేకపోతే 24 గంటల కరెంటు సరఫరా అవసరమా అనే వాదన కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. కాబట్టి అందులో మార్పులేమైనా ఉంటే ఉండొచ్చు. కాకపోతే కొన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది ఇప్పటికే ఢిల్లీలోనూ కర్ణాటకలోనూ అమలవుతుంది. మోడల్ అయితే ఉంది కాబట్టి కాస్త అటు ఇటు సర్దుబాటు ఉండొచ్చు. పెన్షన్లు సరే ఇంతకు ముందున్న వాటిని విస్తరించారు. బహుశా అన్ని పథకాలు సమర్థంగా అమలు చేయడంలో కోసమంటూ భవిష్యత్తులో పేదల తెల్ల కార్డులపై భారీగా రివ్యూ చేయొచ్చు. ఇవన్నీ సరే, మరి నిరుద్యోగ భృతి ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఎలా గుర్తిస్తారు? ఇది అంత సులభమైన విషయం కాదు. యువత కేసీఆర్ ప్రభుత్వం మీద అసహనంతో ఉంది అనే విషయాన్ని గుర్తించి చివరి నిమిషంలో ఈ అస్త్రం విసిరారు. నిజంగానే యువతలో నిరుద్యోగుల్లో చాలా ఆశలు పెంచారు. క్యాలెండర్ డేట్లు ప్రకటిస్తామన్నారు. నిర్దిష్టంగా అంకెలతో చెప్పారు. యువత ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇందులో అటు ఇటు అయితే వాళ్ళ ఆగ్రహం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇవాళ నిరుద్యోగంతో పాటే పెద్ద సమస్యగా ఉన్నది చిరుద్యోగం. కాలేజీ ఫీజుల కోసమే, ట్యూషన్ల కోసమో, కోచింగ్ల కోసమో కుటుంబం గడవడానికి వేర్నీళ్లకు చన్నీళ్లుగా అన్నట్టుగానో చాలా మంది యువత చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. గిగ్ ఎకానమీ అని పిలుచుకునే జొమాటో, స్విగ్గీ తరహా కావచ్చు, ఓలా, ఉబేర్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. వారందరినీ నిరుద్యోగులుగా గుర్తిస్తారా, లేదా వంటి సంక్లిష్టతలు చాలా ఉన్నాయి. ఉద్యోగం అనే దానికి ఎలాంటి నిర్వచనం ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరమైన అంశం. తొలి దశలో ఉదారంగా ఉన్నట్టు చూపించాలని ప్రభుత్వానికి ఉండొచ్చు. కానీ ఉందని చూపించుకోవడానికి ఏ మార్గం అవలంబిస్తారనేది కీలకం. ఇక 18 ఏళ్లు దాటిన చదువుకునే యువతలకు స్కూటర్లు కూడా అంతే. ఈ రెండు ఈ ప్రభుత్వానికి సవాల్గా మారబోతున్నాయి. హైదరాబాద్ ఇమేజ్. తెలంగాణ ప్రగతిలో కీలక పాత్ర హైదరాబాద్ది. ఇమేజ్లో కూడా హైదరాబాద్ మీదే ఫోకస్ పెడతారా, గ్రామాలను పట్టించుకోరా లాంటి విమర్శలు అప్పుడప్పుడు రావచ్చు. కానీ అంతిమంగా తెలంగాణ ఆదాయంలో ఎదుగుదలలో గుండెకాయ అది. కొంత ఫోకస్ తప్పదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ వరకు మంచి ఇమేజే ఉంది. కేటీఆర్ హైదరాబాద్ ఇమేజ్ పాడవకుండా ముందంజ వేసేలా చేశారని పేరుంది. అలాగే ప్రాంతీయ ఉద్వేగాలు, ఉద్రిక్తతలు ఎక్కడా రాకుండా గ్లోబల్ ఇమేజ్ మెయింటెనెన్స్ చేశారనే పేరు ఉంది. పెట్టుబడులు ప్రవాహం కూడా అలాగే ఉంది. ఇప్పుడు కనుక ఇతరత్ర హామీలు బరువుకు హైదరాబాద్ మీద ఫోకస్ తగ్గితే అది ఇమేజ్కు దెబ్బవుతుంది. హైదరాబాద్ తెలంగాణ పాలకుల ఇమేజ్లో ప్రధాన పాత్ర ఖచ్చితంగా పోషిస్తోంది. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి అండర్ గ్రౌండ్ రోడ్ల గురించి,
ఆ చివరి నుంచి ఈ చివరికి సులభంగా ప్రయాణం చేయగల టెక్నాలజీ గురించి మాట్లాడుతూ వచ్చారు. అలాంటి హైటెక్ కళలకు కొత్త బడ్జెట్లో చోటెంతో చూడాలి. అనుభవం లేమి. రేవంత్ చురుకుదనం, దూకుడు ఉన్న నేత కానీ క్లీన్ ఇమేజ్ అయితే లేదు. ఓటుకు నోటు ఎపిసోడ్ చూసి ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎలా చిక్కుతారా అని అటు ప్రత్యర్థులు ఇటు సొంత పార్టీలోని అసమ్మతివాదులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక్కడ అలనాటి వైఎస్కు ఇవాల్టి రేవంత్కు ఒక తేడా ఉంది. వైఎస్ పార్టీలో ఎదుగుతూ వచ్చి ఎదురులేని స్థానానికి చేరుకున్న నేత రేవంత్ అలా కాదు. బయటి నుంచి వచ్చిన వెంటనే కాలం కలిసొచ్చి తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్వల్ప కాలంలోనే సీఎం పీఠమెక్కిన నేత. అటు పాలన పరంగా గాని ఇటు పార్టీలో గాని అలనాడు వైఎస్కు ఉన్నంత పట్టు ఉండే అవకాశం లేదు. అనుభవలేమిని ఉపయోగించుకోవడానికి అందరూ ఎదురు చూస్తుంటారు. ఇది రేవంత్కు పెద్ద సవాలే. ప్రత్యర్థులు పార్టీలో అసమ్మతివాదులతో పాటు కేంద్రం అధికారంలో ఉండి రాష్ట్రంలో పాగా కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా అదును కోసం చూస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ కు పార్టీ పరంగా ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా తెలంగాణ పాలకుల మీద ఉండొచ్చు. కర్ణాటకతో పాటుగా అనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ప్రజాస్వామ్యం, ప్రశ్నించే స్వేచ్ఛ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కేసీఆర్ ఆయన ప్రభుత్వంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ప్రజాస్వామ్యం. ప్రశ్నించే స్వేచ్ఛ. ధర్నా చౌక్ ఎత్తివేసిన ఉదంతం నుంచి చివరి వరకు అది చర్చలో నలుగుతూనే ఉంది. ఉద్యమ పార్టీ అయి ఉండి ప్రశ్నను అసహనంగా చూడడం, పార్టీని తెలంగాణకు పర్యాయపదంగా మార్చి మన రాజ్యం వచ్చాక కూడా ఆందోళనలు ఎందుకని డిస్మిసివ్ స్వరంతో మాట్లాడడం వంటివి పాలన తీరు మీద, వ్యవహార శైలి మీద చాలా మందిలో అసహనాన్ని కలిగించాయి. ప్రస్తుత ప్రభుత్వమైన పౌర సమాజంలో అత్యంత విలువైన ప్రశ్నించే స్వేచ్ఛకు చోటు కల్పిస్తుందా అనే ప్రశ్న ముఖ్యమైంది. స్థూలంగా చూస్తే బీఆర్ఎస్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ కాస్త అటు ఇటు అయినా కేసీఆర్ పై సింపతి పెరుగుతుంది. మరోవైపు బీజేపీ సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంటుంది. ఇక సొంత పార్టీలో వారు సరే రేవంత్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీని విజయ పథంలో నడిపించగలిగితే పార్టీ వరకు అంతర్గతంగా ఒక సమస్యను రేవంత్ పరిష్కరించుకోవచ్చు. ఆ మేరకే రేవంత్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉండొచ్చు. మిగిలిన ఆర్థిక సామాజిక విషయాలు లోతైనవి, దీర్ఘకాలమైనవి, విజన్తో ముడిపడినవి.